ప్రైజ్ గాడ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ యేసయ్య మినిస్ట్రీస్ తరఫున హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. అందరు బాగున్నారా? దేవుని కృపలో నేను కూడా మీ ప్రార్థన వలన క్షేమంగానే ఉన్నాను. మీ అందరి కొరకు అనుదినము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈరోజు శనివారపు కూడికను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. అందరూ ఒక చోట కూర్చోనండి, కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేసుకుని కూడికను ప్రారంభించుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. నిన్న నేడు నిరంతరం మారని వాడివి, మార్పు లేని దేవుడు, క్షేమంగా సజీవులుగా నిలబెట్టిన నీ కృప కొరకు ఏమిచ్చి రుణాలు తీర్చుకోలేమయ్యా. లాక్డౌన్ కారణముగా మేమంతా సంఘముగా కూడుకోలేకపోతూ ఉన్నాం. అయినప్పటికీ మీరు ఈ రీతిగా లైవ్ ద్వారాగా ఈ కార్యక్రమాలు ఇవ్వడానికి, విశ్వాసుల మధ్యలోనికి వెళ్ళిన స్తుతించి గణపరచడానికి మీరు చూపిన కృప కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ దినం జరుగుతున్న ఈ కూడిక ద్వారాగా నీ నామాన్ని మహిమ తెచ్చుకునండి. నువ్వు 10,000లో అతి సుందరుడివి, ఎవరూ సమీపించరాని తేజస్సులో వసించుచున్నవాడివి. నీకు స్తోత్రములు 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 చెల్లించుచూ ఉన్నామయ్యా. నిన్న నేడు నిరంతరం మారనివాడ, మార్పు లేనివాడ, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయుచున్నవాడా, నీకు స్తోత్రములు 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 చెల్లిస్తూ ఉన్నామయ్యా. పగల మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నడిపించుచున్నవాడా, నీకు స్తోత్రములు 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 చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క కూడికను ఆరంభం నుంచి ముగింపు వరకు మీరే నాయనా ప్రధాన యాజకుడిగా ఉండి జరిగించి నేను ఆ మన మహిమ తెచ్చుకోనండి. ఇదిగో ప్రభువా, ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రజలందరూ కూడా నాయన దీర్ఘాయువు చేత ఆశీర్వదించబడినట్లుగా కృప దయచేయండి. పరిశుద్ధాత్మతో ఆనందించబడినట్లుగా కృప దయచేయండి. నీ సన్నిధితోడే నడిపించి మహిమ పొందండి. సర్వ మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్ ఆమేన్. పాటలు పాడుకుంటూ ప్రభు నామాన్ని కనపరుద్దాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనసున్న మంచి దేవుడు కనుక ఆయన్ని మనసుతోనూ ఆత్మతోనూ మనసుతోనూ ఆరాధిస్తూ ఆయన నామాన్ని కనపరుద్దాం. మనసున్న మంచి దేవా నీ పాటతో ఈ కూడికను ప్రారంభించుకుందాం. పాడుకుందాం ఈ పాట. హల్లెలూయా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా, మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా, మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా, నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా, నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజు
హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము? మనసు మర్మ మెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా, మనసు మర్మ మెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా, నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా, నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా. మనసునున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, చంచల మనసాడిచు బ్రతుకు ఆటలు, వంచన చేసి నడుపును తప్పు బాటను, చంచల మనసాడిచు బ్రతుకు ఆటను, వంచన చేసి నడుపును తప్పు బాటను, అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగనీవయ్యా, అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగనీవయ్యా, నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా, నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా, మనసున్న మంచి దేవా. మనసుతో నిన్ను ఆశ్రయించింది, ఈయన మనసుతో నీ కడశిరము వంచింది, నిన్ను మనసుతో నిన్ను ఆశ్రయించింది, ఈయన మనసుతో నీ కడశిరము వంచింది, పూర్ణ శాంతి గలవానిగా నన్ను మార్చుమా, తరతరములకు క్షేమము చేకూర్చుమా, పూర్ణ శాంతి గలవానిగా నన్ను మార్చుమా, తరతరములకు క్షేమము చేకూర్చుమా, నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా, నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా,
మనసు ఉన్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా, మనిషిగా దిగి వచ్చావా, మనిషిగా దిగి వచ్చావా, మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. మరో పాట పాడుకుని ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. సర్వాంగ సుందర సద్గుణ శేఖర్ అనే పాట పాడి ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన్ని స్తుతించి గణపరుద్దాం. మన దేవుడు ప్రార్థన ఆలకించువాడు, మన కన్నీటిని నాట్యముగా మార్చే దేవుడు, మన నిందలన్నిటినీ శాపాలన్నిటినీ తొలగించిన దేవుడు. అందుకే ఆయన పేరు నజరేయుడైన యేసు. ఎవరైతే ఆయన్ని సమీపించి ప్రార్థిస్తారో వారి జీవితాల్లో గొప్ప మేలులు చేసే దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. కనుక ఈ పాట పాడుకుంటూ ప్రభు నామాన్ని కనపరుద్దాం. సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడుచువాడా, నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడుచువాడా, నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై
సర్వాంగ సుందర సద్గుణ శేఖర యేసయ్యా నిన్ను సియోనులో చూచేదా పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కేదా పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కేదా శాపములు పాపినావా ఆశ్రయపురమైతివా నా శాపములు పాపినావా ఆశ్రయపురమైతివా నా నిందలన్నిటిలో యెహోషాపాతువై నాకు న్యాయము తీర్చితివా నా నిందలన్నిటిలో యెహోషాపాతువై నాకు న్యాయము తీర్చితివా సర్వాంగ సుందర సద్గుణ శేఖర యేసయ్యా నిన్ను సియోనులో చూచేదా పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కేదా యేసయ్యా నిన్ను సియోనులో చూచేదా పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కేదా పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కేదా పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కేదా అక్కరలు తీర్చినావా నీ రెక్కల నీడకు చేర్చినావా నా అక్కరలు తీర్చినావా నీ రెక్కల నీడకు చేర్చినావా నా అపజయాలన్నిటిలో యెహోవా నీసివై నాకు జయ ధ్వజమైతివా నా అపజయాలన్నిటిలో యెహోవా నీసివై నాకు జయ ధ్వజమైతివా
సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా యేసయ్యా నిన్ను సియోనులో చూచేదా పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా యేసయ్యా నిన్ను సియోనులో చూచేదా పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. హల్లెలూయా. మన మధ్యలో యేసయ్య మినిస్ట్రీస్ యవనస్తులు ఉన్నారు. వారు పాడుబడి ప్రభు నామాన్ని మహిమపరుస్తారు. పాడుతూ ఉండగా అందరూ చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడుతూ యేసయ్య నన్ను కోరుకున్న నిజ స్నేహితుడు అనే పాట పాడి దేవుని నామాన్ని గణపడతాడు. యేసయ్య నన్ను కోరుకున్న నిజ స్నేహితుడా నీ యౌవన రక్తము కార్చి నీ ప్రేమ ప్రపంచములో చేర్చినావు. యేసయ్య నన్ను కోరుకున్న నిజ స్నేహితుడా నీ యౌవన రక్తము కార్చి నీ ప్రేమ ప్రపంచములో చేర్చినావు. నిన్ను వీడి జీవింపనాతరమా నిన్ను ఆరాధింపనా బలమా మరి మందిరాల కొలువైన నా వరమా. నిన్ను వీడి జీవింపనాతరమా నిన్ను ఆరాధింపనా బలమా మరి మందిరాల కొలువైన నా వరమా. నా పూర్ణ హృదయముతో వెదకితిని నీ ఆజ్ఞలను విడచి తిరగనీయకుము. నా పూర్ణ హృదయముతో వెదకితిని నీ ఆజ్ఞలను విడచి తిరగనీయకుము. దయ్యమునిచ్చే నీ వాక్యముతో నీ బలమును పొంది దుష్టుని ఎదురించును. దయ్యమునిచ్చే నీ వాక్యముతో నీ బలమును పొంది దుష్టుని ఎదురించును. యేసయ్య నన్ను కోరుకున్న నిజ స్నేహితుడా నీ యౌవన రక్తము కార్చి నీ ప్రేమ ప్రపంచములో చేర్చినావు. వీడి జీవింపనాతరమా నిన్ను ఆరాధింపనా బలమా మది మందిరాల కొలువైన నా వరమా. నిన్ను వీడి జీవింపనాతరమా నిన్ను ఆరాధింపనా బలమా మది మందిరాల కొలువైన నా వరమా. నా గురి గమ్యమైన నిన్ను చేరుటకు ఈ లోక నటనలు చూచి మురిసిపోనివ్వకు. నా గురి గమ్యమైన నిన్ను చేరుటకు ఈ లోక నటనలు చూచి మురిసిపోనివ్వకు. పొందవు బహుమానముకై నా సిలువను మోయుచు నిన్ను వెంబడించెదను. పొందవు బహుమానముకై నా సిలువను మోయుచు నిన్ను
సంపూర్ణ సమర్పణయే లోక కళ్యాణము నీ శక్తి సంపన్నతనే ఇలా ముక్తి ప్రసన్నతను నీ సంపూర్ణ సమర్పణయే లోక కళ్యాణము నీ శక్తి సంపన్నతనే ఇలా ముక్తి ప్రసన్నతను మహనీయమైన నీ పవిత్రతను నా జీవితమంతయు ఘనముగా ప్రకటించును మహనీయమైన నీ పవిత్రతను నా జీవితమంతయు ఘనముగా ప్రకటించును యేసయ్యా నన్ను కోరుకున్న నిజ స్నేహితుడా నీ యౌవన రక్తము కాచి నీ ప్రేమ ప్రపంచములో చేర్చినావు నిన్ను వీడి జీవింపనా తరమా నిన్ను ఆరాధింపనా బలమా మది మందిరాల కొలువైన నా వరమా నిన్ను వీడి జీవింపనా తరమా నిన్ను ఆరాధింపనా బలమా మది మందిరాల కొలువైన నా వరమా యేసయ్యా నన్ను కోరుకున్న నిజ స్నేహితుడా నీ యౌవన రక్తము కాచి నీ ప్రేమ ప్రపంచములో చేర్చినావు యేసయ్యా నన్ను కోరుకున్న నిజ స్నేహితుడా నీ యౌవన రక్తము కాచి నీ ప్రేమ ప్రపంచములో చేర్చినావు నిన్ను వీడి జీవింపనా తరమా నిన్ను ఆరాధింపనా బలమా మరి మందిరాల కొలువైన నా వరమా నిన్ను వీడి జీవింపనా తరమా నిన్ను ఆరాధింపనా బలమా మరి మందిరాల కొలువైన నా వరమా పాటల ద్వారాగా ప్రభు నామాన్ని మహిమపరుచుకుని ఉన్నాం. ఈ సమయంలో దేవుని వాక్యం కొరకు ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, కృపా సత్య సంపూర్ణుడ, సార్వభౌముడ నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. నేటి వరకు నీ కృపే మమ్మల్ని కాపాడుతూ నడిపిస్తూ వచ్చింది. వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. నాయనా, ఈ యొక్క శనివారపు పూట మరొకసారి నీ వాక్కుల చేత మాతో మాట్లాడి మమ్మల్ని ఒక్కొక్కరిని బలపరచండి. నీ జీవవాక్యం బ్రతికించగలిగినది, తృప్తిపరచగలిగినది అటు వాక్కు చేత మమ్మల్ని ఒక్కొక్కరిని బలపరచండి. వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా నీ ఆత్మతో దర్శించి మీరు చేసి నడిపించి మహిమ పొందండి. ఆత్మస్వరూపిగా అదృశ్య దేవుడిగా మాతోనూ మాట్లాడండి. నిలబడుచున్న నీ సేవకుడు అయోగ్యుడు, అప్పుడు ఎన్నికలేని వాడు నాయనా, మీరే నీ సెలవు చట్టం మరుగుపరచండి. మా నోట నీ వాక్కు ఉంచండి ప్రభా, వాక్శక్తిని అనుగ్రహించండి. నీ రక్తము చేత నాయనా మా వాక్కుని శుద్ధీకరించండి. పెదవులను చూస్తున్న ప్రతి మాట నీ మాటగా మీరు స్థిరపరచమని ప్రార్థిస్తుంది. ఆ దినాన్ని నువ్వు మాట్లాడినప్పుడు ప్రజలు ఆనందించి సంతోషించారు. అలాగే సేవకులు మాట్లాడుతున్నప్పుడు కూడా ప్రభా, సేవకులు నేను చూసినట్టుగా నేను నీ మాటని రక్షింపబడినట్టుగా, మారుమనసు పొందినట్టుగా, ప్రభుత్వ రాజ్యాన్ని సమీపించినట్టుగా ప్రతి చోటు నడిపించి ఆదరించి ధైర్యపరిచి మహిమ పొందండి. ఈ సుగణనామ పేరు ప్రార్థించి విడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. మరొకసారి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్. 7 సార్లు చెప్తాం ఒకసారి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఈ రోజున మన ధ్యానాంశమై ఆత్మదేవుడు, ఆత్మ చెప్పు సంగతులు, పరిశుద్ధాత్మని యొక్క
విలువైన వాక్కుల చేత మనల్ని ఒక్కొక్కరిని బలపరిచి స్థిరపరచాలి. ఆత్మీయంగా మనందరినీ ఆయన స్థిరపరచాలని ప్రభు ఇచ్చిన ఈ వాక్యాన్ని మీ ఎదుట పెడుతున్నాను. చూడండి, యెషయా గ్రంథంలో యేసయ్యను గురించి ప్రవక్తలు పలికిన మంచి మాటలు. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 1వ వాక్యం. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 1వ వాక్యం. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనినవాడు, నేను ఏర్పరచుకొనినవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్యజనులకు న్యాయము కనపరచును. అతడు అన్ని జనులకు న్యాయము కనపరచును. దేవునికి స్తోత్రం. అక్కడ దేవుని మాట చెప్తున్నాడు. దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. అతని యందు నా ఆత్మ ఉంచి ఉన్నాను. ఎవరి యందైతే దేవుని ఆత్మ సంతోషంగా ముందుకు వెళుతుందో, దేవుడు ఎవని ఆత్మను కోరుకుంటారో ఆత్మ దేవుని యందు సంతోషిస్తుంది. ఇక్కడ ప్రవక్తలు ప్రవచించినట్లుగానే నేను ఆదుకునే నా సేవకుడు, నేను ఏర్పరచుకొని నా ప్రాణమునకు ప్రియముగా ఎంచాను, అతని యందు నా ఆత్మ ఉంచి ఉన్నాను. అంటే ప్రాణాన్నే ప్రాణముగా పెట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని ఆయన ఏర్పాటు చేసుకుని ఉన్నాడు కదా. అలాగే తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి ఏర్పాటు చేసుకోవటంలో తన ప్రాణానికంటే ఎక్కువగా కుమారుని ప్రేమిస్తూ చెప్తున్నాడు ఈ మాట. నేను ఆదుకునే నా సేవకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన వస్తారు అని, భూమి మీదకి ఆయన వచ్చి సేవ చేస్తారు అని, ఆయన చేసిన సేవ పరిచర్య ద్వారాగా అనేకులు ఆయనకి శిష్యులుగా మార్చబడతారని ముందుగా ఎరిగిన తండ్రి ప్రవచనం, ఈ మాట ప్రవచనంలాగా ప్రవక్తల ద్వారా రాయించి పెట్టారు. నేను ఆదుకునే నా సేవకుడు. ఒకవేళ యేసు ప్రభు గురించి అలాగా మాట్లాడి ఉండవచ్చు. ఆ తర్వాత చూసుకుంటే సేవకుల గురించి ఆయన అలా మాట్లాడి ఉండవచ్చు. అంటే ఆయన సేవించే వాళ్ళందరూ ఆయన సేవకులే. కేవలం సేవ చేసేవాళ్ళు, బహిరంగ సభల్లో వాడబడేవాళ్ళు మాత్రమే కాదు, ఆయనను సేవించడం. మద్యం సేవించేవాడిని వీడు మద్యం సేవించాడంటే వీడు తాగుబోతు అంటారు, ఉదాహరణ చెప్పాలంటే. అట్లాగే దేవుని వాక్యం కూడా చెప్తుంది, నువ్వు నన్ను సేవిస్తే నా సేవకుడు, అంటే నా పాద సేవ చేయాలి నువ్వు. ఆయనను మనం సేవించినట్లయితే ఆదుకునే ఒక దేవుడు మనకున్నాడు అని మన పక్షాన ఆయన ఆత్మను ఉంచి ఆత్మ ద్వారాగా మనకి ఉన్నతమైన అనుభవాలు నేర్పిస్తారు. అంతేకాదు అతని యందు నా ఆత్మ ఉంచి అన్ని జనులకు న్యాయం తీర్చేటట్లుగా నేను చేస్తాను. దేవుని ఆత్మ మన యందు ఉంచితే, ఇప్పుడు మనం ఒకప్పుడు అన్ని జనులమే యేసయ్య రక్తం మనల్ని కడిగిన తర్వాత మనం పవిత్రపరచబడ్డాం. ఆయన ఆత్మ ద్వారాగా మనం ఈ రోజున ఆయనకు కుమారులుగా కుమార్తెలుగా మార్చబడ్డాం. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. మనం మత్తయి సువార్తలో కూడా మాట చదివితే, యేసయ్య బాప్తిసం పొంది వచ్చిన తర్వాత, యోహాను గారి చేత బాప్తిసం పొందడానికి వచ్చినప్పుడు, ఆయన బాప్తిసం పొంది వచ్చిన తర్వాత ఆయన గురించి ఒక మాట రాయబడి ఉంటుంది. మరియు చూడు, మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పౌరము వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశము నుండి వచ్చెను. హల్లెలూయా. బాప్తిస్మం పొందిన తర్వాత, యేసు ప్రభు బాప్తిస్మం పొందిన తర్వాత ఆకాశంలో నుంచి పావుర రూపంలో దేవుని ఆత్మ ఆయన మీదకి దిగి వచ్చినట్లుగా మనం ఈ గ్రంథస్థలు చూస్తాం. ఎవరైతే దేవుని ఆత్మను పొందుకొని ఉంటారో, ఎవరైతే ఆయన చేత ఏర్పాటు చేయబడి ఉంటారో, ఎవరైతే
ఆయన ఏర్పాటు చేసుకుంటాడో, ఈ లోకంలో నుంచి ఆయన పిలుచుకుంటాడో వారందరినీ ఆయనకి ఇష్టమైన కుమారులుగా కుమార్తెలుగా మార్చుకుంటారు. అప్పుడు వాళ్ళందరూ ఆయనకు కుమారులుగా మార్చబడతారు. ఎలాగంటే యేసు రక్తము చేత వారు విడుదల పొందుతారు. పాపంలో నుంచి, శాపం నుంచి విడుదల పొంది ఆయన రక్తము చేత కడగబడిన వారికి దేవుని ఆత్మ అనుగ్రహిస్తాడు. ఆయన దేవుని ఆత్మ ఉన్నప్పుడు మనం ఆత్మానుసారముగా నడవడానికి ఆత్మదేవుడు సహాయం చేస్తాడు. ఇప్పటి వరకు శరీర సంబంధంగా ఉండి శరీర సంబంధమైన వాటి మీద మనం మనసు ఉంచాం. శరీర సంబంధులుగా ఆలోచిస్తూ శరీర సంబంధమైన వాటి కొరకే శాశ్వతమని ఆలోచిస్తూ మనం నిలిచిపోయాం. ఇప్పుడు మనం ఆత్మను పొందుకోవాలని, ఎందుకంటే యేసు ప్రభు మీద ఆత్మ నిలిచి ఉన్నది. బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరి మీద, బాప్తిస్మం పొంది ముందుకు కొనసాగే ప్రతి ఒక్కరి మీద దేవుని ఆత్మ నిలిచి ఉంటుంది. ఆత్మ వారికి సంచకరువుగా ఉంటుంది. ఆత్మ దేవుడు చేసే బలమైన కార్యం మరొకటి చదవండి. మీకు ఒక మాట చెప్పాలంటే, ఎప్పుడైతే యేసు ప్రభు ఆత్మను పొందుకొని ఉన్నారో, ఆయన అరణ్యమునకు కొనిపోబడ్డాడు ఆత్మచేతే ఆయన అరణ్యమును కొనిపోబడి 40 దినాలు ఉపవాస ప్రార్థనలు చేశారు. దివారాత్రులు 40 రాత్రులు పగళ్ళు ఆయన ఉపవాస ప్రార్థన చేశారు. కొండ మీద ఉపవాస ప్రార్థన చేసిన తరువాత ఆయన దిగి వచ్చే ఆ సమయంలో అపవాది యేసయ్యను శోధిస్తూ ఉన్నది. ఆత్మ తనలో ఉన్నది కనుక ఆత్మదేవుడు దానిని గద్దించినట్లుగా మనం చూస్తాం. సాతాను పెట్టే ప్రతి శోధన మన ఎదుట నిలిచినప్పుడు మనం ఆత్మ పొందుకున్న వారమైతే ఆత్మ మనకి సహాయం చేసి ఈ శోధన కాలంలో, ఈ లాక్డౌన్ సమయంలో మాత్రమే కాక మనకు వచ్చే ప్రతి కష్ట నష్టాల్లో ఆత్మదేవుడు మనకు సహాయపడతారు. ఆత్మదేవుడు మనకు ఆలోచన చెప్తారు. అపవాదిని ఎలా ఎదిరించాలో ఆయన మనకు ఆలోచన చెప్పి ముందుకు నడిపిస్తారు. కనుక మీరు ఇంకొక మాట కూడా దాని గురించే మనం చదువుదాం. నేను చెప్పిన ఈ సందర్భం మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఉన్నది, మీరు తర్వాత చదువుకోనండి. అంతేకాదు ఆయన కొండ మీద ప్రసంగంలో కూడా చెప్పిన మాట ఏంటంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నోరు తెరిచి వెంటనే మొట్టమొదటి ప్రసంగంలో ఆయన చెప్పారు ఆత్మ గురించి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం మీదే. పరలోకం వెళ్ళవలసిన వారు ఎవరైనా మీలో ఉన్నారు అన్నప్పుడు మీరు తప్పక ఆత్మదేవుని నమ్మాలి. దీని గురించి ఇంకా వివరణ చెప్పాలి. అయితే ఇలా వీడియోలో చెప్తే సరిపోదండి. సంఘముగా కూడుకొని సంఘానికి వస్తూ ఉన్నప్పుడు దైవ సేవకులు ఆత్మ ద్వారా ప్రేరేపించబడి చెప్తూ ఉన్నారు. మనం వింటూ వస్తున్నాం. దేవుని చిత్తమైతే మనం ఇంకా రాను ప్రతి వీడియోలో ఆత్మను గురించి ఇంకా వివరంగా మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన బట్టి ఈరోజు కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వాక్యం ఒకసారి చదివితే, అక్కడ ఎవరికి భయపడాలి, ఎవరికి భయపడకూడదో చెప్తుంది. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడు గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడుడి. హల్లెలూయా. అంటే ఆత్మదేవుడు మనలో ఉన్నప్పుడు ఆయన చేసే బలమైన కార్యం ఏంటంటే మనం భయపడకుండా చేస్తాడు. అంటే భయం అంటే తల్లిదండ్రులకి, లేకపోతే మనకన్నా పైకున్న స్థాయి కలిగిన వారికి, మనకున్న పైగా ఎవరుంటారంటే అధికారులు, లేకపోతే మనకున్న వయస్సులో పెద్దవాళ్ళు, వాళ్ళకు మనం భయపడుతూ ఉంటాం. నేను చెప్పే భయం అది కాదు. సాతానుకు మనం భయపడకూడదు. అంటే శరీర విషయమై శరీరాన్ని చంపేవారికి మనం భయపడకూడదు. మనం ఆత్మను చంపేవారికి భయపడాలి. ఎందుకంటే అన్యాయం జరిగేటప్పుడు శరీరం సహకరిస్తుంది. అలా సహకరించినప్పుడు దేవుని ఆత్మ నీలో నుంచి వెళ్ళిపోతుంది. న్యాయమే చెప్పాలి కానీ అన్యాయం చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే అన్యాయమును ఆయన ప్రచురం చేయడానికి దేవుని ఆత్మ ఇవ్వలేదు కదా. న్యాయాన్ని చేయడానికే, న్యాయాన్ని ప్రచురము చేయడానికే దేవుని ఆత్మ సేవకుడి మీద నిలిచి ఉన్నది. దేవుని బిడ్డల మీద ఆత్మ నిలిచి ఉండటం అంటే న్యాయం చేయాలి, న్యాయమైన పనులు చేయాలి. కనుక ఆలోచించండి. నువ్వు భయపడవలసింది దేవుని ఆత్మకి. అంటే శరీరమును ఆత్మను చంపే ఇద్దరికి మనము
ఆత్మదేవునికి భయపడాలి. రెండింటిని చంపే ఆత్మదేవునికి మనం భయపడాలి. ఇంకొక మాట కూడా మీరు చదివితే లూకాసు సువార్తలో 4వ అధ్యాయం 18వ వాక్యం, అక్కడ రాయబడిన మాట 4వ అధ్యాయం 18వ వాక్యం. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరకెను. హల్లెలూయా. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది అంటే తండ్రి అయిన దేవుని ఆత్మ, ఆదరణకర్త అయిన ఆత్మ కుమారుడి మీద నిలిచి ఉన్నప్పుడు ఆయన చెప్తున్న మాట, పేదలకు నేను సువార్త ప్రకటించడానికి, అనేకులు నేను అభిషేకించడానికి, అంతేకాదు చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపును ప్రకటించడానికి, నలిగిన వారిని విడిపించుటకు, హితవత్సరము కలుగు చేయడానికి, ఇన్ని కార్యక్రమాలు ఆత్మదేవునిలో ఆత్మ ఎప్పుడైతే దేవుని మీదకు వచ్చినప్పుడు అంటే యేసయ్య మీదకు వచ్చినప్పుడు ఆయన అనేకులని స్వస్థపరిచినట్లుగా మనం చూడగలం. అంతేకాదు అనేకులను ఆయన విడిపించాడు. దయ్యాలు పట్టిన వారిని, రోగములో ఉన్నవారిని, సమాధిలో ఉన్నవారిని, చనిపోయిన వారిని ఆయన విడిపించినట్లుగా మనం చూస్తాం. ఆత్మదేవుడు ఉన్నప్పుడు స్వస్థత జరిగింది. ఆత్మదేవుడు ఉన్నప్పుడు అక్కడ రోగం విడుదల పొందపరచబడింది. ఆత్మదేవుడు ఉన్నప్పుడు మరణం నిరర్ధకమయ్యి శాశ్వత జీవం, అక్షయత అక్కడ వెలుగులోనికి మనం రావటం చూస్తాం. కనుక దేవుని ఆత్మ యేసు ప్రభు మీద నిలిచినప్పుడు ఆయన పేదలకు సువార్త ప్రకటించాడు. అంటే ధనవంతుడికి సువార్త లేదంటారా, ప్రకటించలేదంటారా అంటే ధనవంతులు దేవుని మాట వినరు. ఎందుకంటే ధనమే దేవుడు కదా వాళ్ళకి. అందుకే ధనవంతుడికి కాదు, ఆయన పేదలకు సువార్త ప్రకటించడానికి, ఆపోటుకు తెచ్చుకొని తినేవారికి సువార్త ప్రకటించి వారిని అభిషేకించి అనేకులకు ఆయన శిష్యులుగా చేశారు. అనేక దేశాలకు, అనేక ప్రాంతాలకు, ప్రపంచాన్ని తలకిందులు చేసేవారుగా ఆయన తయారు చేశాడు. కనుక మరొక మాట కూడా చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వాక్యం చదవండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వాక్యం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలననెను. హల్లెలూయా. యథార్థముగా ఆరాధించేవారు ఎలా ఆరాధిస్తారు? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారు. ఆరాధించువారు తండ్రిని ఆరాధిస్తారు, కుమారుని ఆరాధిస్తారు, పరిశుద్ధాత్మని ఆరాధిస్తారు. కొంతమంది యెహోవా దేవుడు ఉన్నాడు, యేసు ప్రభు ఉన్నాడు, కానీ ఆత్మ లేడు అంటారు. ఆత్మదేవుడు లేడు అంటారు. మరికొంతమంది యెహోవా దేవుడు ఉన్నాడు, ఆత్మదేవుడు ఉన్నాడు, యేసు ప్రభు లేడు అంటారు. మరికొంతమంది అసలు యెహోవా కాదు, యేసు ప్రభువే, ఆత్మ కూడా లేడు అంటారు. అయితే దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు తండ్రిని నమ్మినప్పుడు తప్పనిసరిగా కుమారుని కూడా విశ్వసించాలి. కుమారుని విశ్వసించినప్పుడు తప్పనిసరిగా పరిశుద్ధాత్మను కూడా విశ్వసించాలి. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయాలి. యేసు ప్రభు బ్రతికి ఆయన భూమి మీద సశరీరుడిగా సంచరిస్తూ మరి ఆయన వెళ్ళిపోయిన తర్వాత మరణించి పునరుద్ధరణుడై మరి కొన్ని కాలం నుండి ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తాను, వేరొక ఆదరణకర్త అంటే ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. ఆత్మదేవుని మన ఎద్దుకు పంపించారు. మనం ఒంటరిగా ఉండటం ఆయనకి ఇష్టం లేదు. అందుకే ఆయన ఆత్మదేవుని మన కొరకు పంపించారు. ఈ ఆత్మ మనకు అన్ని విషయాల్లో సహాయపడుతూ ఉంటారు. కనుక మనం గమనించి పరిశుద్ధాత్మని ఇంకా పొందుకోకపోతే పరిశుద్ధాత్మను పొందుకొని ఆ నిశ్చయత కలిగి పరలోక రాజ్యానికి సమీపించగలిసిన వారమై
మనం ఉన్నాము కనుక మనం ఆత్మను అడుగువారికి ఆయన ఎంతో నిశ్చయముగా ఆత్మను అనుగ్రహించే దేవుడుగా ఉంటూ ఉన్నారు. మరి ఈ రోజున ఆత్మతో మనం ప్రార్థన చేయాలి. మరి యథార్థముగా ఉండి ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. యోహాను సువార్త 16వ అధ్యాయం కూడా 13వ వాక్యంలో ఒక మాట చదవండి. 16వ అధ్యాయము 13వ వాక్యం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీయో బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవించబో సంగతులను మీకు తెలియజేయును. హల్లెలూయా. అర్థం చేసుకోండి, ఈ ఆత్మదేవుడు అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించారు. ఈ ఆత్మదేవుడు మనకు చెప్పిన మాట ఏంటంటే, ఈ ఆత్మదేవుడు మనకు వచ్చిన తర్వాత మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తూ ఉన్నారు. యేసయ్య వచ్చి మనకు సత్యాన్ని నేర్పిస్తే, పరిశుద్ధాత్ముడు వచ్చి మనకి సర్వసత్యాన్ని తెలియచేస్తూ ఉన్నారు. అందుకే వీటన్నిటిని మనకు బోధిస్తూ ఉన్నారు. వేటన్నిటిని అంటే జరగబో వాటన్నిటిని మనకు ఆయన తెలియచేస్తూ ఉన్నారు. జరగబో వాటిని నీకు తెలుసుకోవాలి అన్నప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో ఆయన ఆత్మ కొరకు ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే నువ్వు ఆయన ఆత్మ కొరకు ప్రార్థన చేస్తావో తప్పక నీ ఆత్మను బట్టి ఆయన సంతోషించే దేవుడిగా ఉంటున్నారు. నువ్వు ఆనందించటం వలన, నువ్వు ఆనందిస్తే ఆత్మలో ఆనందించమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ సత్యస్వరూపి యొక్క ఆత్మ బయలుపరచబడినప్పుడు చూడండి 26వ వాక్యం, అదే అధ్యాయంలో 26వ వాక్యం. ఆ దినమందు క్షమించాలమ్మా, 15:26 చదువమా. 15:26. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. హల్లెలూయా. ఎవరి గురించి సాక్ష్యం ఇస్తాడు? యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇస్తాడు. ఎందుకంటే ఆయన నన్ను పంపారు. ఆ నిశ్చయత నీకు ఉండాలి. పరిశుద్ధాత్మను పొందుకునే అనుభవం నీకు ఉన్నప్పుడు నువ్వు యేసయ్యను నమ్మాలి. ఆత్మను పొందుకొని ఉంటే తండ్రిని నమ్మాలి, పరిశుద్ధాత్మను నమ్మాలి. కొంతమంది పరిశుద్ధాత్మను నమ్మరు, పరిశుద్ధాత్మను గురించిన బోధ చేయరు కొన్ని సంఘాల్లో. కానీ తప్పనిసరిగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను నమ్మి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున మన బాప్తిసం పొందేవారి వలె ఉండాలి. అప్పుడు ఈ ఆత్మ మనకు జరగబో వాటన్నిటినీ తెలియచేసేటట్లుగా సహాయపడతారు. ఇంకా చెప్పాలి అంటే అపోస్తుల కార్యాల్లో 2వ అధ్యాయము 4వ వాక్యంలో, ఆ 2వ అధ్యాయంలోనే పెంతెకొస్తు పండుగ అనే దినం ప్రారంభమైందండి. ప్రారంభమైనప్పుడు 120 మంది ఒకే మేడ గదిలో కూర్చొని ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఎందుకో తెలుసా? యేసుప్రభు వారితో చెప్పారు, ప్రార్థన చేయండి, కనిపెట్టండి, ప్రార్థన చేయండి, ఆత్మ పంపుతాను నేను, కనిపెట్టి ప్రార్థన చేయండి అని. వారు 120 మంది మేడగదిలో ఉండి ప్రార్థన చేస్తున్నారు. వారిలో యేసు ప్రభువుని కనిన తల్లి అయిన మరియ కూడా ఉన్నారు. ఆమె కూడా పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి ప్రార్థన చేస్తున్నారు. ఆ రోజున జ్ఞాపకం చేసుకునండి, ఆత్మ నీకు అవసరమై ఉన్నది. ఆ 120 మంది కనిపెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు సరిగ్గా పెంతెకొస్తు పండుగ దినం అంటే 50వ రోజున పరిశుద్ధాత్మ దేవుడు వారందరి మీదకి బలముగా తిరిగి రావడం చూస్తూ ఉంటాం. 2వ అధ్యాయం 4వ వచనంలో ఆ మాట చదవండి. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగారు. హల్లెలూయా. వాళ్ళందరికీ పరిశుద్ధాత్మ మరి వాళ్ళ మీదకి దిగి రావడం మనం చూస్తాం. పరిశుద్ధాత్మ అనుభవం ఎవరిలో ఉంటుంది? అయితే వారు వాక్శక్తిని పొందుకొని ఉంటారు. వారికి దేవుడు అన్ని భాషలు అనుగ్రహిస్తాడు. చక్కగా వారు భాషలు మాట్లాడతారు, భాషలకు అర్థం చెప్తారు. అన్ని భాషలు వారికి అనుగ్రహింపబడినప్పుడు అనేకులను అభిషేకిస్తారు. అన్ని భాషలు వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ భాషల ద్వారా మనం దేవునితో మర్మాలు పలుకుతాం. ప్రత్యేకమైన భాష అది, దేవుడితో మనం మాట్లాడుకునే భాష. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 12వ అధ్యాయం 3వ వాక్యం చదవండి. 12వ అధ్యాయం 3వ వాక్యం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక. ఇందుచేత దేవుని ఆత్మ వలన
నమ్మగాడు వాడెవడును ఆ, యేసు శాపగ్రస్తుడని చెప్పడని ఆ, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువు అని చెప్పలేడని ఉమ్. నేను మీకు తెలియజేయుచున్నాను. చూసారండి, ఎవరు చెప్తారు యేసు ప్రభు నోటితో? శాపగ్రస్తులు అయితే చెప్పరు. శపింపబడిన వాళ్ళైతే నోటితో ఒప్పుకో యేసు ప్రభు అని. ఎవరైతే రక్తం చేత కడగబడతారో, నువ్వు అక్కడ రాయబడిన మాట, ఈ పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడనో యేసు ప్రభు అని చెప్పడని నేను మీతో తెలియచేస్తా ఉన్నాను. పరిశుద్ధాత్మను పొందుకుంటే తప్పనిసరిగా యేసు ప్రభుని గురించి సాక్ష్యం ఇస్తావు. ఎందుకు? ఆత్మను పొందుకోవాలన్నప్పుడు మనం ఆయన గురించి సాక్ష్యం ఇవ్వాలి. దేవుడు యేసు ప్రభుని ఎందుకు అభిషేకించాడంటే సువార్త ప్రకటించడానికి. మనం ఆయన ఎందుకు అభిషేకిస్తున్నాడంటే మనం ఆయన గురించి చెప్పడానికి, ఆయన రాజ్యాన్ని గురించి ప్రకటించడానికి, ఆయన సువార్తను ప్రకటించడానికి, అనేకుల్ని ఆయన రాజ్య వ్యాప్తిలో మనం పాత్రులుగా పాలిభాగస్తులుగా, అంతేకాదు ఆయనకి శిష్యులుగా తయారు చేయాలని ఇదిగో ఈ వాక్యం అదే మనకు నేర్పెడుతుంది. కనుక గమనించి దేవుని ఆత్మను, ఇంకా మీరు 12వ అధ్యాయము 8వ వాక్యం కూడా ఒక మాట చదవండి. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యము, మరి ఒకనికి ఆత్మను అనుసరించు జ్ఞాన వాక్యమును, మరి ఒకనికి ఆత్మ వల్లనే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వల్లనే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మ వలన వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తి అనుగ్రహింపబడి ఉన్నవి. చూసారా, ఇన్ని కార్యక్రమాలు ఒక ఆత్మ దేవుడే జరిగించగలరు. ఒక వ్యక్తిలో ఆత్మ ఉంటే ఇన్ని కార్యక్రమాలు జరుగుతాయి. అంటే ఒక్కొక్కడికి ఒక డెనామినేషన్ ఇస్తాడు, ఒక్కొక్కడు ఒక శాఖ, ఒక్కొక్కడికి ఒక వరం ఇస్తాడు. ఇది కృపావరం అని అంటారు బైబిల్. అంటే ఈ ఆత్మ కలిగించు ఈ భాగాలు మనం గమనిస్తూ వీటన్నిటిని మనము పొందుకోవలసిన వారమే ఉన్నాం. ప్రార్థన చేసుకోవాలి, ప్రభువా నాకు ఆత్మ దయచేయి. ఇన్ని భాగాలు వీటిలో ఉన్నవి కనుక ఆత్మదేవుడు ఎవరిలో ఉంటారో వారందరిలో ప్రతి ఒక్క వరం ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక వరం ఇచ్చి ఆయన రాజ్య విస్తరణ కొరకు వాడుకుంటారు. దైవజనులు యేసన్న గారికి 9 వరాలు ఇచ్చారు. ఆయన వరాల చేత దేవుని నామాన్ని గణపరుస్తూ అనేక ప్రాంతాల్లో దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నారు. అలాగే మనం కూడా దేవుని ఆత్మ కొరకు ప్రార్థన చేసుకోవాలి. యేసు మీద నిలిచిన ఈ ఆత్మ మన మీద కూడా రావాలని ఆత్మ కొరకు మనం ప్రార్థన సహాయాన్ని దేవుని యొద్ద కోరుకోవలసిన వారమే మనము ఉన్నాము. అంతేకాదు ఆత్మ సంబంధమైన వరవుల విషయమై ఆసక్తి గలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నం చేయడు. మీరు ఆత్మ సంబంధమైన వరవుల విషయమై ఆసక్తి కలిగి ఉండాలని కొరింథీ సంఘానికి చెప్తూ ఉన్నాడు. మనం ఆత్మ సంబంధమైన వరముల విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. ఈ వరాలను మనం పొందుకోవాలి. ఎందుకంటే సంఘానికి క్షేమాభివృద్ధి కలుగు చేస్తాయి. ఇవి సంఘాన్ని బలపరుస్తాయి, సంఘాన్ని మోటివేట్ చేస్తాయి, సంఘంలో ఉన్నవారిని దేవుని రాకడ సిద్ధపరుస్తాయి. అంతేకాదు దేవుణ్ణి ప్రత్యక్షంగా పరోక్షంగా చూడగలిగేటట్లుగా సహాయపడుతుంది. కనుక మనం ఈ ఆత్మ కార్యక్రమాన్ని మనం పొందుకునేవారుగా ఉండాలి. ఇంకా మనం చెప్పాలి అంటే మీరు ఒకసారి పేతురు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 1 పేతురు పత్రిక 25వ వాక్యం, 2వ అధ్యాయం 25వ వాక్యం. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. దేవుని స్తోత్రం. మీరు గొర్రెల వలె దారి తప్పిపోయారు, ఇప్పుడు ఈ ఆత్మ వలన ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ఆత్మ లేనప్పుడు మనం గొర్రెలాగా అటు ఇటు తిరుగుతున్నాం. ఇప్పుడు ఆత్మ మనకు ఉన్నది కనుక మనము తప్పిపోయిన గొర్రెలా తిరగకుండా మంచి గొర్రెలాగా తయారయ్యి దొడ్డులో కట్టబడి ఆయనకి ఇష్టమైన గొర్రెలుగా మనం మార్చబడాలి. అంటే ఆత్మల కాపరి ఆయన పేరు నజరేయుడైన యేసు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఆత్మలను కాస్తాడు. ఆయన కాపరి, మన కాపరి, ప్రధాన యాజకుడైన, మన అధ్యక్షుడైన, మనం నడిపించే నాయకుడైన. కనుక ఆయనకి మనం అప్పచెప్పుకోవాల్సిన వారం అన్నాం. మనంతటా మనం ఏమీ చేయలేము. ఆత్మ కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. ఆత్మ కొరకు మనం ప్రాధేయపడాలి. ఆత్మ సన్నిధిలో
ఏమండి, దేవుని ప్రత్యక్షతను మనం వేడుకోవాలి, అలాగని మనం చేయాలి. దేవుని వాక్యం అలా సెలవిస్తుంది. కనుక ఆయనకి ఇష్టమైన సేవకులు, ఆయనకి ఇష్టమైన బిడ్డలు ఇదిగో అన్యులకు దేవుని సువార్తను ప్రకటించే వ్యక్తులుగా ఉంటారు. తెలియని వారికి దేవుని సువార్తను ప్రకటించి ఆయన రాజ్య వ్యాప్తి కొరకు, విస్తరణ కొరకు ప్రయాసపడతారు. అట్టి కృప మనకు కూడా కావాలని ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యం దేవుడు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి, కళ్ళు మూయండి. విన్న వాక్యాన్ని మనసులో పెట్టుకొని ప్రార్థన చేసుకుందాం. అందరూ మనసులో పెట్టుకొని ఆత్మదేవుని అడుగుదాం. పరిశుద్ధాత్మడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మంచి దేవుడానికి స్తోత్రాలు ప్రభువా. నిజమే, నువ్వెంత మంచి దేవుడివి, నువ్వెంత మంచి కాపుడివి నా తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నావు. ఈ దినమున మీరు నాతో మాట్లాడినందుకు స్తోత్రాలు అయ్యా. నువ్వు అభిషేకించబడిన రాజువి, నువ్వు ఆత్మచేత నింపబడిన నాయన ప్రధాన యాజకుడివి, మమ్మల్ని కాసే నాయన ప్రధాన యాజకుడివి, మా కాపరివై ఉన్నావు నా తండ్రి. ఇదిగో నా సేవకుడు యందు నేను ఆనందించుచున్నాను అని ఆత్మ ద్వారా తెలియచేసావు పితరులకి. అలాగే నాయన నీ వాక్యం ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారు అన్ని భాషలు మాట్లాడతారు. నీ ఆత్మ ఎవరిలోనైతే క్రియ చేస్తుందో వారందరూ నీ కుమారులై ఉంటారు. అంతేకాదు ఆత్మ వారికి వరములను గ్రహిస్తుంది, జరగబోయే వాటిని తెలియచేస్తుందని సూటిగా తేటగా బాహాటంగా మీరు మాట్లాడిన ఆత్మీయ మాటల కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మాటలన్నీ ప్రజలు వారి మనసులో తలపోసుకొని ప్రతి మాటని ధ్యానించి నాయనా మీ కృపలో వర్ధిల్లున్నట్లుగా అన్ని రాజ్య వ్యాప్తి కొరకు విస్తరణ వారు కూడా పాలిభాగస్తులు అవినట్లుగా మీరు సహాయం చేసి నడిపించి నీ నామాన్ని మహిమ తెచ్చుకునండి. ఈ కొడుకు ఆది నుంచి అంతవరకు ఆశీర్వాదకరంగా జరిగించినందుకు వందనాలు తెలియజేస్తూ నీ చిత్తమైతే మరొకసారి మేమంతా కూడి నీ నామాన్ని గణపరిచే భాగ్యం దాయిచ్చేయమని ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి బలపరిచి నీ రాకుడు కొరకు రాజ్యం కొరకు ఆయుత్తపరచమని, ఆత్మచేత నింపమని, ఆత్మకార్యాలు జరిగించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చి, సిలువ రక్తమే ఇచ్చి ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. మరొకసారి అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. మరొక విషయం ఏంటంటే, తెలియని వారికి మన ఛానల్ గురించి తెలియపరచండి. మీ యొక్క ఫ్రెండ్స్కి, మీ యొక్క బంధువులకి తెలియపరచండి. మీ విశ్వాసులకి, వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్లో వస్తున్న దేవుని మాటలన్నీ విని ప్రభు రాకుడు కొరకు సిద్ధపరచవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. మీ అందరికీ వందనాలు. నా ప్రభు కృప మీ అందరికీ తోడే నడిపించునుగాక. ఆమేన్.